హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్ ఏం చేయాలో అర్థం కాక మా ఊర్లో ఉన్న మచ్చ లక్ష్మీ నరసింహస్వామి ఒక గుట్టకు పోతున్నాను. ఎందుకో వీడియో తీయాలనిపించింది, తీశాను, పెడుతున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఇది మీకు ఉపయోగపడుద్ది. రైట్ సైడ్లో చూశారు కదా, రైట్ సైడ్లో ఇది ఎంట్రన్స్. స్టేట్ అరూరు నుంచి రావచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కొబ్బరికాయలు అమ్మడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే పైన కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ రూట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంటుంది, మట్టి రోడ్డు. ఈ రోడ్డుని చూసి ఏం భయపడకండి. మనకు షేడ్ ఆఫీస్ చూసిన అదే మన యొక్క ఇది గుట్ట యొక్క కింది ప్రాంతం. నా చిన్న ఉన్నప్పుడు నేను ఈ ఇల్లు వెనకాల నుంచి వెళ్ళి పైకి స్టెప్స్ ఉండేవి. సో ఇప్పుడు అన్ని స్టెప్స్ అని తొలగిపోయినాయి. అందరూ వెహికల్ యూజ్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి. మీరు చూసుకున్నట్టయితే ఎదురుగా ఆఫీస్ చూసిన రోడ్డు. సో ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి రోడ్డు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ రూట్ అప్రాక్సిమేట్లీ మనకు పైకి 4 కిలోమీటర్స్ ఉంటుందని అంచనా. 4 to 5 బిట్వీన్ ఉంటుంది. మనకు పైకి వెళ్ళడానికి అవతల సైడ్ గురించి ఇంకో రూట్ ఉంటుంది. సో నేను అది తర్వాత చూపిస్తాను. మెయిన్ రోడ్ వెలుగొండ నుంచి మోత్కూరు తెల్మూరు హైవే వెళ్ళే వాళ్ళు ఆ రూట్ నుంచి రావచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉన్నది. మనకు మధ్య మధ్యలో వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మీరు వెహికల్ ఆఫ్ చేసుకొని చూడొచ్చు. వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అవుపిస్తుంది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు గుట్ట యొక్క మధ్య ప్రాంతానికి వచ్చేసినాము. సో ఇక్కడ అన్నీ మనకు వెహికల్స్ అన్నీ పూజ చేయడం జరుగుతుంది. బస్సులు ఇక్కడికి వస్తారు. మనకు బస్సులు ఉప్పల్ నుంచి కూడా డైరెక్ట్ ఉంటుంది. రావాలనుకుంటే బస్సులో రావచ్చు. సో ఇక్కడ వెహికల్స్ అన్నీ పూజ చేయడం జరుగుతుంది. మీ యొక్క బండి ఇక్కడ పూజ చేయించుకోవచ్చు. నా యొక్క బండిని కూడా నేను ఇక్కడనే పూజ చేయించుకున్నాను. నాది, మా డాడ్ అందరు ఇక్కడికి వచ్చి, మా ఊరు గ్రామస్తులు అందరు వచ్చి ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికైతే మధ్యలో మనకు టోల్ గేట్ ఉంటుంది. పర్ వెహికల్ వచ్చేసి 2 వీలర్ అయితే 20 రూపీస్, 4 వీలర్ 40 రూపీస్ ఉంటుంది. నా దగ్గర చేంజ్ లేకుండే. సో అన్న నేను వచ్చేటప్పుడు ఇస్తా అని చెప్పిన. సో అన్న నా బండి యొక్క నెంబర్ రాసుకున్నాడు. నా వెనుక నా ఫ్రెండ్ ఉండే, వాడికి తెలిసిన వాడు ఉంటే వాడిని మందలు ఇచ్చినాం. ఇక పైకి పోతున్నాం. అది కింద ఉన్నాడు. మత్స్య అవతారం ఎత్తి గుడిలో లోపల దర్శనం. ఓకే. భక్తులకు మోక్షం. ఆ గుట్ట ఎక్కరాదు, దిగరాదు. ఇక్కడ దర్శనం. స్వామి పడితే కాసేపు నిజమైన దర్శనం. నాకు తెలిసినప్పటి నుంచి స్వామి చూస్తున్నాను. ఓకే. మీరు పోయినప్పుడు ఇక్కడనే ఉన్నాడు. తనని అడిగితే ఓన్లీ తన పండ్లు పాలు మాత్రమే తాగుతా అని చెప్పినాడు. సో తన ఆరోగ్యానికి రహస్యం అదే అనమాట. ఫుల్ వీడియో కావాలంటే తనతో మాట్లాడింది నేను తర్వాత ఫుల్ వీడియో పెడతాను. సో ఇదైతే పైకి వెళ్ళడానికి దారి. మ్యాక్సిమం భక్తులందరూ వెహికల్ కిందనే పార్క్ చేస్తారు. సో ఇది గుట్ట పైకి వెళ్ళడానికి సిబ్బంది కోసం ఏర్పాటు చేసినారు, హ్యాండిక్యాప్డ్ కోసం కూడా. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినాం. ఇదే గుట్ట యొక్క ఎంట్రన్స్ పైన. సో వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదే మనకు గుట్ట యొక్క ఎంట్రన్స్. ఫస్ట్ మీకు గుట్ట చుట్టూ ప్రదేశాలు చూపిస్తాను. ఆ తర్వాతకి దర్శనం ఎక్కడ చేసుకుంటారు, గుండంలో ఎక్కడ స్నానం చేస్తారు, ఆ వీడియో నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం గుట్ట కింది యొక్క ప్రాంతము. మీరు పైన దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాతకి కింద మీరు దావతులు చేసుకోవచ్చు. ఎవరైనా వీకెండ్స్ రావాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకొని కింద మంచిగా దావత్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గుట్ట కింద యొక్క ప్రాంతము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. ఆ తర్వాతకి ఇద్దరు చోట గ్యాంగ్ కలిసినారు. సో వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడడం జరిగింది. వాళ్ళని అడిగిన ఎట్లా ఉందర ప్లేస్ అంటే చాలా బాగుందన్న,
పీస్ఫుల్గా ఉందని చెప్పినాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేస్తా అని చెప్పినారు. సో నేను కూడా చెప్తున్నా, వీకెండ్స్లో చాలా మంచి ప్లేస్ ఇది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు గుండం ఉంటుంది. సో భక్తులందరూ అందులోనే స్నానం చేస్తారు. రైట్ సైడ్లో ఈ మండపం వచ్చేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తారు. సో మీరు టోకెన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వ్రతం కూడా చేసుకోవచ్చు. సో ఎదురుగా ఓపిస్తుంది చూసినారా, అదే గుండము చూపిస్తాను. అది మనకు రైట్ సైడ్లో వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. సో ఇదే మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుండము. సో ఇందరు భక్తులందరూ స్నానం చేస్తారు. ఇందులో స్నానం చేస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ తెలియపోతాయని వాళ్ళ యొక్క నమ్మకము. ఈ టెంపుల్ యొక్క ముందు ప్రాంతంలో గుండంలో కూడా మనకు ఫిషెస్ ఉంటవి. సో వాటి నుదుటి మీద నామాలు ఉంటవి. సో ఇదే మనకు రైట్ సైడ్లో మనకు వాష్రూమ్స్ ఉంటాయి, దాని వెనకాల డ్రింకింగ్ వాటర్. సో ఇది వచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం గది. సో ఇందులోనే మనకు స్వామివారి యొక్క ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మనకు ప్రసాదం కూడా పెడతారు. మీ పేరు మీద ఒక అన్నప్రసాదం చేపించాలనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. కొంత అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తే వాళ్ళే మొత్తం మీ పేరు మీద వాళ్ళకు చేస్తారు. మీరు రావాలనుకుంటే వచ్చి వండియచ్చు, లేదంటే మీ పేరు పైసలు ఇచ్చి మీ పేరు మీద చేపించాలనుకున్న వాళ్ళు చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే ఇదే మనకు టెంపుల్ యొక్క ముందు ప్రాంతము. ఇలాగ చెప్పాను కదా, ఈ గుండంలో మునిగితే పాపాలన్నీ తెలిపోతాయని. సో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు వాళ్ళు, నేనండి మీరే మీ ఫ్రెండ్స్ వచ్చి స్నానం చేయరా, చెప్పురా నీ ఫ్రెండ్స్ బాలాజీ, శివాజీ, సైమన్ వచ్చి స్నానం చేయరా, మీ యొక్క పాపాలు తెలిపోతాయి చెప్పు. ఓకేగా. సో ఇక్కడ మనకు దర్శనానికి టికెట్ అవైలబిలిటీ ఉంటుంది. దర్శనానికి అప్రాక్సిమేట్లీ ఒక 10 రూపీస్ ఉంటుంది అంతే. సో భక్తులందరూ టికెట్ తీసుకుని వెళ్తే మీరు చూసినారు కదా. సో స్ట్రైట్ వెళ్తే మనకు రైట్ సైడ్లో స్వామివారి దర్శనం అవుద్ది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. మనం ఇప్పుడు టెంపుల్ ముందు ప్రాంతానికి వచ్చినాము. సో ఇక్కడ భక్తులందరూ వచ్చి ఫొటోస్ దిగడం, జ్యోతి ఉంటుంది కదా, జ్యోతి వెలిగించడం. రైట్ సైడ్లో మనకు కొబ్బరికాయ కొట్టే ప్రాంతం ఇది. సో మీరు చూసినారు కదా, భక్తులందరూ వచ్చి ఇక్కడ జ్యోతి వెలిగిస్తున్నారు. సో ఇది వచ్చేసి గుడి యొక్క ముందు ప్రాంతం. సో ఇంకో విషయం ఏంటంటే మనకి గుండం ఆఫీస్ని చూసినారా, ఈ గుండంలో మనకు చేపలు ఉంటాయి. ఆ చేపలకు విష్ణునామాములు ఉంటాయి. సో భక్తులందరూ జ్యోతి వెలిగిస్తున్నారు. ఇంకొక విషయం, ప్రతిరోజు 11 గంటలకి స్వామివారిని పల్లకిలో గుడి చుట్టూ మొత్తం తిప్పుతారు. సో ఎవరికన్నా స్వామివారి పల్లకిలో తిప్పేటప్పుడు పాల్గొనాలనుకుంటే రోజు 11 గంటలకి స్వామివారిని సో మీరు వీడియోలో చూసినట్టయితే నేను వీడియో తీయడానికి వెళ్ళిన రోజే మన V6 తీన్మార్ చంద్రవ రావడం జరిగింది. సో తను కూడా స్వామివారి అందరినీ ఇంటర్వ్యూ తీసుకున్నది, బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయని. సో వాళ్ళు చెప్పినారు. సో ఇది వచ్చేసి మనకు 360 degrees వ్యూ అన్నమాట గుట్ట నుండి. సో కొన్ని వ్యూస్ తీశాను.
అలాగే నైట్ వ్యూ కూడా తీశాను. సో అది కూడా చూడండి. ఇది నైట్ వ్యూ గుట్టపై ప్రాంతంలో.